జమ్మూ కాశ్మీర్లో మాతా వైష్ణోదేవి పేరుతో నడుస్తున్న మెడికల్ కాలేజీలో ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారంటూ ప్రారంభమైన రచ్చ మతం వర్సెస్ మెరిట్ చుట్టూ తిరుగుతోంది. మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్లో ముస్లిం విద్యార్థుల ప్రవేశంపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మెరిట్ ఆధారిత వ్యవస్థకే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయడంతో రచ్చ కొనసాగుతోంది. కాలేజీని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ చట్టం ద్వారా స్థాపించామని, మతాన్ని ఆధారంగా తీసుకుని ప్రవేశాలపై పరిమితులు విధించే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో 42 మంది ముస్లింలకు అడ్మిషన్ ఇవ్వడంపైన బీజేపీతో సహా రైట్ వింగ్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల విరాళాలతోటి మాతా వైష్ణోదేవి మందిర బోర్డు కాలేజీని నిర్మించినందున హిందూ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలనే డిమాండ్ రాజుకుంటోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ మెమరాండం సమర్పించారు. మాతా వైష్ణోదేవిపై విశ్వాసం ఉన్న విద్యార్థులకే ప్రవేశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 13 మెడికల్ కాలేజీలుండగా వాటిలో మాదిరిగానే ఈ కాలేజీలోనూ 85% సీట్లు స్థానికులకు రిజర్వ్ చేస్తారు. 50 మంది విద్యార్థుల మొదటి బ్యాచ్లో జమ్మూ ప్రాంతానికి చెందిన హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ వివాదంపై పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్ లోన్ స్పందిస్తూ వైద్య విద్యను మతతత్వానికి గురిచేయడం ప్రమాదకరమని బీజేపీ నిప్పులు చెరిగారు. నీట్ అఖిల భారత పరీక్ష అని, ఇందులో మెరిట్తో మాత్రమే ఎంపిక అవుతారని ఆయన పేర్కొన్నారు. అయితే అధికారిక వర్గాలు మాత్రం కాలేజీ మైనారిటీ సంస్థ కాదని, అందువల్ల ప్రవేశాలు జాతీయ వైద్య మండలి నీటి మార్గదర్శకాల ప్రకారం జరిగాయని స్పష్టం చేస్తున్నాయి. మెరిట్ ఆధారిత వ్యవస్థను పక్కన పెట్టి మతాన్ని ప్రమాణంగా తీసుకుంటే పాలనలోని ఇతర రంగాలపై దాని తీవ్ర ప్రభావం పడుతుందని సీఎం అబ్దుల్లా హెచ్చరించారు. మతం ఆధారంగా సీట్ల పంపిణీకి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో కూడా అలాంటి ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మొన్నటి వరకు మతం అంటే ముస్లింలు ఒక్కరే అన్నట్టుగా చెప్పే అక్కడి పాలకులు ఇప్పుడు హిందూ కాలేజీలో ముస్లిం యువతకు సీట్లకు మెరిట్కు లింకు పెట్టడంపై బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.